ఇప్పుడు చూస్తున్న ఈ జనాల ఒక సాక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా, ఇప్పటికైనా చాలా మంది అంటున్నారు ఎందుకు ఈ ధర్నాలని. అంటే మాకు ఈ పరిస్థితి కలిగించిందే మీరు. జనాలని అన్ని హామీలతో మోసం చేసినారు. కనీసం ఒక చిన్నారి తల్లి చనిపోయి ఆ కుటుంబం పట్ల అంత నిర్లక్ష్య వైఖరి ఉండి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే నిజంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. కానీ ఇంత పెద్ద జరుగుతున్నా కూడా కనీసం పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాన్న హామీ కూడా గౌరవ ముఖ్యమంత్రి ఇవ్వలేకపోయారు. అంటే బీసీల పట్ల ఆయనకి ఎంత నిర్లక్ష్య వైఖరి ఉందో మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నా, మీరు మళ్ళీ సీఎం అవుతారన్న కళని మీరు ఇప్పటి నుంచే మార్చుకొని మీరు బ్రెయిన్ లో పెట్టుకుంటే మంచిగా ఉంటుందని కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన మీరు మానుకోవాలి. బీసీల పట్ల మీకు ఇంత నిర్లక్ష్య వైఖరి ఉంది అంటే మీరు ఆలోచించాలి. 66% పైన ఉన్న బీసీలకి ఇంత అన్యాయం జరుగుతుంది అని అంటే మీరు కనీసం సరే మీకు రెడ్డి అంటే మీరు వాళ్ళని వెనకేసుకుంటున్నారు, కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మీరు అక్కలు లేకుండా ప్రవర్తిస్తున్నారు అంటే దీనికి కూడా మీరు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. మీకు ఇనాగ్రేషన్లకు టైం ఉంటది, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళడానికి మీకు టైం ఉంటది, ఫంక్షన్లకు టైం ఉంటది, కానీ ఒక చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి అదే విధంగా కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎవరైతే బాధ్యులు అయితే ఉన్నారో వాళ్ళని బాధ్యులను పరామర్శించడంతో పాటు వాళ్ళకి అలా జరగడానికి కారణమైనటువంటి దుర్మార్గులను శిక్షించడానికి మాత్రం ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారు కానీ సమయం లేకపోవడం నిజంగా చిక్కుచేటమని. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చి, ముఖ్యంగా దీనికంటే ముందు దీనికి ఎవరైతే కారకులైనారో ఆ దుర్మార్గులను శిక్షించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించి ప్రభుత్వం దిగొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునేంత వరకు వదిలేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.